సో కిరణ్ గారు, మీరు కూడా చాలా కష్టపడి ఇండస్ట్రీలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఒక హీరోగా చాలా కష్టపడి వచ్చారు. లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను, కానీ ఆయన్ని డీగ్రేడ్ చేయాలి అనుకోలేదు. ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు. మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు. ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా? నన్ను అడగండి అమ్మా, పర్లేదు. కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. తప్పుగా కాదు. నన్ను అడిగితే మీరు కానీ నేను కానీ మనం అవుతామ్మా. మీరు నన్ను ఒక మాట అన్నా పడతాను, నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపించింది. పూర్తిగా విన్నారా కిరణ్ గారు? మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు. అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా? కట్ చేసిన క్వశ్చన్ విన్నారా? మీరు అన్నదమ్మా ఇప్పుడు లేదు, నేను పూర్తిగా విన్నానమ్మా. అంటే నా ఉద్దేశం ఏం లేదు. విత్ రెస్పెక్ట్ యూ అండి, విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే, నేను అన్నది ఏంటంటే, నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఇక్కడికి వస్తున్నారు అంటే మన రెస్పెక్ట్. బాలీవుడ్ అని ఉండదండి. అతన్ని నేను ఏమడిగాను అంటే, మీకు సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు. కిరణ్ ఒక్క నిమిషం, సారీ అండి, మీరు అడగండి ప్లీజ్, మీరు అడగండి. నేను ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పించాలి అనుకున్నాను, కానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా, అంతే. ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. నరేష్ గారు, కిరణ్ గారు ఒకటి అండి, అయితే హీరోయిన్ విషయంలో చూస్తే గనక, సారీ అండి, నేను ఇంతకు ముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఆనెస్ట్ గా అనిపించింది చెప్పండి, ప్లీజ్ అడగండి. సో నేను అదే హానెస్ట్గా ఒక లైన్, ఆయన కించపరచాలని అడగలేదు, ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను, అంతే. అయితే హీరోయిన్ విషయంలో హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా మ్యాడ్గా చూపిస్తున్నారు కదా. ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు. స్టోరీ క్వైట్ ఆపోజిట్గా ఉంది కదా. సో మీకేమనిపించింది? అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కథ అండి. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ జరిగే కథ. బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం లేదండి. 2 క్యారెక్టర్స్, ఒకడేమో రిచెస్ట్ చిల్లర్గా ఇలా ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి. మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా. ఎండుకు వచ్చేసరికి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. దానికి థ్యాంక్ యూ. కిరణ్ గారు, హాయ్ అండి. కిరణ్ గారు, సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ అండి. మీ నుంచి ఎలాంటి ఒక కామెడీ అయితే రావాలని అనుకున్నావో అది మా అందరి దాకా రీచ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ దట్. అయితే ఇందులో మలయాళం బ్యాక్గ్రౌండ్, కేరళ ఇదంతా ఉంది కదా. కొన్ని టీజర్స్లో మలయాళం వర్డ్స్ మీ దగ్గర నుంచి వినడం జరిగింది. మీ ద్వారా మలయాళం లైన్ సెంటెన్సెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉంటాయండి సినిమాలో అక్కడక్కడ క్యారెక్టర్స్ కొన్ని మలయాళంలో మాట్లాడతాయి, కానీ వెరీ రేర్. ఎక్కువ అంటే మనకేమీ సీన్ అర్థం కాకుండా పోయేంత డైలాగ్స్ ఉండవు, కానీ కొన్ని మలయాళం డైలాగ్స్ ఉంటాయి, బికాజ్ అక్కడ తీస్తున్నాం కాబట్టి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాని గారు, సార్ టీజర్ లాంచ్కి ట్రైలర్ లాంచ్కి నేను చూసిన బాగా పెద్ద వేరియేషన్ ఏంటంటే మీరే సార్. అప్పుడు చాలా సైలెంట్గా ఉన్నారు, అండ్ ఇప్పుడు ఈవెంట్లో అసలు మామూలు వైలెంట్గా లేరు. అసలు మీ నుంచి ఆ ఎనర్జీ సూపర్ ఉంది. అసలు ఎక్కడి నుంచి ఈ చేంజ్ ఓవర్ వచ్చిందంటే వాట్ ఈస్ ద ఆన్సర్ సార్? ఆటోమేటిక్గా వచ్చేసి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కిరణ్ గారికి మీరు పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ప్రీ రిలీజ్కి వచ్చినట్లుగా మీరు రెడీ అయ్యి వచ్చినట్లుంది. వాళ్ళే సూటు డ్రెస్ అంతా ఇచ్చారు అని చెప్తున్నారు. నాకు మధ్యాహ్నం వరకు తెలియదండి. చెప్పాను నేను ఎప్పుడు మీరు గమనిస్తే ఏదో చెక్ షర్ట్ వేసుకొని నార్మల్గా వస్తాను. మా హీరో ఇలా ఉండాలని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు కాస్ట్యూమ్ పంపారు, వేసుకొచ్చాను. అంటే కావాలని డిజైన్ చేశారా రాజేష్ గారు? కావాలని డిజైన్ చేశారా? ఇదిగోండి మీ ఇద్దరం వేసుకున్నాం, హీరో గారు. నెక్స్ట్ ఈవెంట్లో మా డైరెక్టర్ గారు అందరం వస్తాం.